సర్కారు హత్యలే అన్నటువంటి వార్తనే హైలైట్ చేసి ఇందులో మనం ఇప్పుడు ఈనాడు చదివాం కదా, ఫ్రంట్ కానీ బ్యాక్ కానీ ఎక్కడైనా సాయికృష్ణ కేసు వచ్చిందా, లేదా ఆ చచ్చిపోయినటువంటి మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి క్రాంతి కుమార్ తను చెప్పినటువంటిది ఆత్మహత్య చేసుకునే ముందు చెప్పినటువంటి వార్త వచ్చిందా, లోపల పేజీల్లో వేస్తారు. అదే జగన్ వ్యతిరేకమైతే ఫ్రంట్ పేజీల్లో వేస్తారు. ఇది వాళ్ళకు ఉన్నటువంటి ఒక అలవాటు. సాక్షి వచ్చేటప్పటికి ప్రతిపక్ష పత్రిక కాబట్టి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారిక పత్రిక కాబట్టి డైరెక్ట్గా రాసుకొస్తుంది. అవి సర్కార్ హత్యలే అన్నది అందులో భాగంగా హైలైట్ చేసుకుని తమ బిడ్డల ఆచూకీ కోసం విజయవాడ సిపి డీజీపీ చుట్టూ నెల రోజులు తిరిగిన బాధిత కుటుంబాల ఆక్రమణ అరణ్య రోజునే పోలీసుల వేధింపులతో క్రాంతి కుమార్ ఆత్మహత్య సెల్ఫీ వీడియో, మార్కాపురం వెళ్లి సాయికృష్ణ అక్రమంగా అదుపులో తీసుకున్న విజయవాడ టాస్క్ ఫోర్స్ పోలీసులు, బిగ్ బాస్ ఆశీస్సులతోనే ఈ అమానుష కాండ, న్యాయస్థానం జోక్యం, మీడియా క్రియాశీలతో వాస్తవాలు బట్టబయలు, బాధిత కుటుంబాలకు అండగా మాజీ సీఎం వైఎస్ జగన్, దాంతో గత్యంతరేఖ దిగి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం, సిఐ నాగరాజుపై నామమాత్రపు చర్యలు, తూతు మంత్రంగా విచారణ ఎత్తుగడ, కూటమి సర్కార్ దమనకాండపై దేశవ్యాప్తంగా చర్చ, సర్వత్రా ఆగ్రహవేశాలు, ఉద్యమానికి ప్రజా సంఘాలు సన్నద్ధం అన్నటువంటిది హైలైట్ చేశారు. దేశవ్యాప్తంగా అంత సీన్ లేదు, కనీసం రాష్ట్రంలో కూడా ఎవరు స్పందించట్లేదు, వైసీపీ వాళ్ళు తప్పించి. అదే ఇక్కడ సమస్య. అయితే పోలీసులే భక్షకులు అంటూ చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. కాకిల వల్లే నా బిడ్డ బలవన్మన్నాం, నేను ఎవరి ప్రలోభాలకు లొంగలేదు, న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తానంటే క్రాంతి కుమార్ తండ్రి ఏపీ ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పేరుపోగు వెంకటేశ్వరరావు స్టేట్మెంట్. అంటే స్వయంగా ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పేరుపోగు వెంకటేశ్వరరావు కొడుకే ఆత్మహత్య చేసుకున్నారన్నటువంటిది ఇప్పుడు తెలుస్తుంది. ఇంతవరకు ఈ వార్త కూడా రాలేదు ఎక్కడా కూడా. లేకపోతే